అందరికీ నమస్కారం. ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది. అదేమిటంటే ఈరోజు నేను ఒక ప్రముఖ దినపత్రికలో చూసా, సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా, ఆ నిబంధన ఎక్కడుందో చెప్పమనండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసేద్దాం, మీరు సభకు పోతానంటే నేను వద్దన్నానా, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి వెళ్ళండి, ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో తేల్చుకోండి, వైసీపీ ఎల్పీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ వార్త క్లుప్తంగా సారాంశం. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యులుగా చేశారు, అలాగే మరి ప్రతిపక్ష నాయకుడిగా గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి రూల్స్ తెలియకుండా ఇంత కామెంట్ చేస్తారా అని డెఫినెట్గా కొద్దిమంది అయినా సరే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే 2-3 నాకు ఫోన్ చేశారు, ఏమండి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, అంత క్లియర్గా అడుగుతున్నారు, మరి నిజంగా ఆ నిబంధన ఉందా అని చెప్పి అడిగితే నేను చెప్పాను ఇంతకుముందు 3-4 సందర్భాల్లో అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉందేమో అని నాకు అనిపించి ఆ క్లారిఫికేషన్ ఇవ్వటానికి 190 (4) భారత రాజ్యాంగం. ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190 అన్నదే నోట్ చేసుకోండి, సరిపోతుంది. చాలా స్పష్టంగా అందులో ఉంది, ఎవరైనా లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అది అసెంబ్లీకి అండర్ 187 (2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190 అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు, వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187 (2) ఈ రెండు చూసుకుంటే మరి ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చెప్పటం నా బాధ్యత. ఇకపోతే మరి ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో మరి కొంతమంది ఎమ్మెల్యేలని వెళ్ళి తేల్చుకోమన్నారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్, ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది, అలా కొన్ని బిల్స్కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు, ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, కొంచెం తక్కువ సమయం ఇస్తారు.
ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతోమంది ఆ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వాళ్ళకి 5 నిమిషాలే సమయం ఇస్తాం, 10 నిమిషాలే సమయం ఇస్తాం అంటూ సమంజసం కాదు. కొద్దిమంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి 10 నిమిషాలే ఇస్తాం అని అన్నారనుకోండి, మరి 130 మంది పైబడి ఉన్న ఆ పార్టీలో మరి అంతమంది సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఆ 10 నిమిషాలే ఇస్తాను అంటాం సమంజసం కాదు. సో కాబట్టి మనకి లోక్సభ ఆర్ ఎనీ అసెంబ్లీ విధి విధానాల్లో ఆ కేటాయించే సమయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చున్నప్పుడు డిసైడ్ అవుతుంది. వీళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బీఏసీకి కూడా రావటం లేదు. వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడర్ చేయొచ్చు. ఆ డిస్క్రిప్షన్ చాలా వరకు ఉంటుంది. బట్ అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది ఒక బిల్లుల మీదే కాదు. 0 అవర్ ఉంటుంది. మెయిన్గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వస్తున్నాయి. కాకపోతే వారెవరో సభలో ఉండలేదు. ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాల పాటు మినిమం చర్చ జరుగుతుంది. కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్కసారి 20 నిమిషాలు కూడా చర్చ జరుగుతుంది. మరి వారి 2 ప్రశ్నలకి వారు ఉంటే మరి చాలా సమయం వారికి ఆటోమేటిక్గా కేటాయించడం జరిగి ఉండేది. అలాగే 0 అవర్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కాలింగ్ అటెన్షన్ అని ఒక ఆయుధం ఉంది. మరి ఏదన్నా ఎమర్జెన్సీగా మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఆ మధ్యన ఎక్కడికో వెళ్ళారు, ఏదో ఆందోళన చేశారు, సపోజ్ ఆ సమయంలో అసెంబ్లీ ఉందనుకోండి, ఓకే పలానా ఇష్యూ మీద కాలింగ్ అటెన్షన్ నోటీస్ ఇచ్చారు అంటే ఆ సంబంధిత మంత్రి గారు ఇప్పుడు నోటీస్ ఇచ్చిన ఆయనకి అవకాశం ఇస్తారు. ఆ సంబంధిత మంత్రి గారు సమాధానం చెప్తారు. షార్ట్ డిస్కషన్ ఒక అరగంట సేపు దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే అడ్జర్న్మెంట్ మోషన్ అని ఉంటుంది. ఏదన్నా ఇంతకు మించి ఎమర్జెన్సీ వస్తే అప్పటికప్పుడు సభ రెగ్యులర్ బిజినెస్ని ఆపి కూడా 10% మంది సంతకం పెట్టవలసిన అవసరం ఉంది అక్కడ. అంటే మన సభ్యుల సంఖ్య 175 ఉంటే సుమారు ఒక 18 మంది సంతకం పెడితే ఆ మ్యాటర్ ఇంపార్టెన్స్ని బట్టి అది కూడా అలౌ చేస్తారు, అడ్జర్న్మెంట్ మోషన్. సో ఇలాగా సభ్యులు మాట్లాడటానికి ఎన్నో ఉన్నాయి శాసనసభలో. అంతేగాని నాకు ఎంత సమయం ఇస్తారో కనుక్కొని అంటే నువ్వు కాలింగ్ అటెన్షన్ ఇస్తావా, అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తావా, నువ్వు ప్రశ్నోత్తరాల సమయంలో అడుగుతావా, 0 అవర్లో అడుగుతావా అన్నదేమీ తెలియకుండా మరి నాకెంత సమయం ఇస్తారు, మీకెంత సమయం ఇస్తారు, మీరే తెలుసుకోండి పోండి అని అంటాం. అది ఆ స్థాయి గల వ్యక్తికి మరి 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించటం అది ఒక శాసనసభ్యునిగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా అది సమంజసం కాదు అని నేను చెప్పడం కోసం, అంటే ప్రజలకి తెలియజేయటం కోసం నేను దీన్ని చెప్పడం జరిగింది. సో మాట్లాడాలి అని అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా మాట్లాడవచ్చు. స్పెసిఫిక్గా పలానా బడ్జెట్ మీద మాట్లాడాలి, ఇంకాస్త సమయం ఇవ్వండి అధ్యక్ష అని చెప్పి వారు అడిగితే తప్పకుండా కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శాసనసభలో సభ్యతా సంస్కారాలతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా కాస్త సమయం ఎక్కువ ఇచ్చే అవకాశాలే ఉంటాయని చెప్పి సవినయంగా
ఇది తెలియజేస్తున్నా. ఇంకా మరి గతంలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభకు రాలేదు, అప్పుడు మేమేమన్నా ఈ రకంగా ఈ రూల్స్ చెప్పామా అన్నారు. అసలు 5 సంవత్సరాల కాలంలోనే శాసనసభ నిర్వహించిన రోజులు చాలా తక్కువ. నవంబర్ 2021 అంటే 2.5 సంవత్సరాల తరువాత మొత్తానికే అసెంబ్లీ 68-69 రోజుల కన్నా జరగలేదు. 5 సంవత్సరాలు కలిపి ఆ కొరవ 2.5 సంవత్సరాల్లో కనీసం 35 రోజులు కూడా సభ జరగలేదు. కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. ఈయన మొదటి రోజు నుంచే రానని చెప్పటం జరిగింది. కాబట్టి ఆ రూల్ అన్నది రాజ్యాంగంలో రాసి ఉన్నది. మరి అది రాజ్యాంగమే తప్పు అని ఈయన అంటారా? మరి రాజ్యాంగం చదవకపోవటం ఆయన తప్పని ప్రజలు అనుకుంటారేమో అన్న విచక్షణ లేకుండా మరి వారు ఎందుకని మాట్లాడారో. ఎందుకంటే ఈ ఇష్యూ నేను గతంలో 1-2 సార్లు మాట్లాడున్నాను. కాబట్టి ఈరోజు అంటే ఈ పేపర్లో వచ్చిన వార్త నిజమని నేను భావించి నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది. మీరు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ అవర్ ఉంది, 0 అవర్ ఉంది, కాలింగ్ అటెన్షన్ ఉంది, అడ్జర్న్మెంట్ మోషన్ ఉంది. ఇది కాక స్పెసిఫిక్గా ఏదైనా డిబేట్లో బిల్లు మీద డిస్కషన్లో పాల్గొనాలి అని అనుకుంటే బీఏసీలో సమయం దయచేసి అడగండి. లేదు సభ జరిగేటప్పుడైనా సరే సభలో అడగండి. అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో. కానీ అసలు సభకే రాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని సవినయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. చూద్దాం మరి క్లారిఫికేషన్ తర్వాత మరి సభలో ఏమన్నా మార్పులు ఉంటాయేమో. మార్పులు ఉండాలని ఆశిద్దాం. నమస్కారం.